రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ ఉభయ సభలు 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కీలక బిల్లులపై చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. నిన్న లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తూ సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. సభలో శాంతి భద్రతలు పాటించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ముందుగా కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో లోక్సభను నేటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య సభా కార్యక్రమాలు కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో చైర్మన్ పలుమార్లు సభ్యులను తమ స్థానాల్లోకి వెళ్లాలని కోరారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో రాజ్యసభను కూడా నేటికి వాయిదా వేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో కీలక బిల్లులు, ఇతర శాసన కార్యక్రమాలపై చర్చలు జరగకుండానే సభ కార్యక్రమాలు ముగిశాయి. ఇవాళ ఈ బిల్లులపై వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రెండో రోజు పార్లమెంట్ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. పార్లమెంట్ ఉభయ సభలు 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు కీలక బిల్లులపై చర్చ జరగకుండానే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. నిన్న లోక్సభలో ప్రశ్నోత్తరాల సమయం ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు తమ డిమాండ్లపై నిరసన వ్యక్తం చేస్తూ సభ మధ్యలోకి వచ్చి నినాదాలు చేశారు. సభలో శాంతి భద్రతలు పాటించాలని స్పీకర్ పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ సభ్యులు ఆందోళన కొనసాగించడంతో ముందుగా కొద్దిసేపు సభను వాయిదా వేశారు. అనంతరం తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగడంతో లోక్సభను నేటికి వాయిదా వేశారు. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. విపక్ష సభ్యుల నిరసనల మధ్య సభ కార్యక్రమాలు కొనసాగించడం సాధ్యం కాకపోవడంతో చైర్మన్ పలుమార్లు సభ్యులను తమ స్థానాల్లోకి వెళ్లాలని కోరారు. అయినప్పటికీ ఆందోళనలు కొనసాగడంతో రాజ్యసభను కూడా నేటికి వాయిదా వేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో కీలక బిల్లులు, ఇతర శాసన కార్యక్రమాలపై చర్చలు జరగకుండానే సభ కార్యక్రమాలు ముగిశాయి. ఇవాళ ఈ బిల్లులపై వాడి వేడి చర్చ జరిగే అవకాశం ఉంది.